అండి స్వామీజీ గారు స్వర్గానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అంటే మీరెందుకు ఎత్తలేదు? నువ్వు ఎత్తావు కదా. నేను ఎత్తితే మీరు కూడా ఎత్తాలి కదా, ఇద్దరం కలిసి వెళ్తాం కదా. నువ్వు చెయ్యొద్దు స్వర్గానికి వెళ్ళామంటే నాకు ఇదే స్వర్గం అవుతుంది కదా అప్పుడు. ఏహే మీరు మరీను ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీరే వండుకొని తింటారా మరి? నా కోసం ఉంటావు నువ్వు, ఉండవు కదా, స్వర్గం వచ్చిందని పోతావు కదా అంతే. అందుకని ఇద్దరం కలిసి వెళ్దామని ఎత్తాలి అని అంటున్నాను. ఎందుకు లక్ష్మి, నీకు స్వర్గం ప్లేస్ వచ్చింది కదా, హ్యాపీగా ఉండి వెళ్ళి. ఎవరికి వెళ్ళాలని ఉంది మనసులో కోరిక అని అడిగాడు. నాకుంది కాబట్టి నేను ఎత్తా, మీరు కూడా ఎత్తితే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అని నా బాధ. అప్పుడు నాకు స్వర్గం ఎందుకు అవుతుంది? అది ఎందుకవుతుంది ఎందుకే పద్దాకా. ఇప్పుడు నీకు ఒక సంగతి తెలుసా, భార్య భర్తల్ని కలిసి స్వర్గానికి రాని. ఎందుకు రానివ్వరు? కలిసి వెళ్తే దాని స్వర్గం ఎందుకంటారు? దేవుళ్ళు అందరూ ఉన్నారు కదా. అది కాదు, లక్ష్మి పార్వతి వాళ్ళు దేవతలు. మనుషుల్ని ఎవరిని భార్య భర్తల్ని కలిసి స్వర్గానికి రాని, అక్కడ కొట్టుకొని